తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుతల సంచారం ఆగడం లేదు. కొన్ని రోజుల క్రితం ఓ చిరుతపులి వర్సిటీ యూనియన్ బ్యాంక్ ఆవరణలో తచ్చాడింది. దీంతో వర్సిటీ బోధనేతర సిబ్బంది విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత సంచారం దృశ్యాలను గమనించిన సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వర్సిటీలో పలుమార్లు చిరుత సంచారంపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గత 8 మాసాలుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బోధనేతర సిబ్బందులకు కావచ్చు, చిరుత పులులు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈ యొక్క సమాచారాన్ని తెలుసుకున్నటువంటి అటవీ శాఖ అధికారులు పలు ప్రాంతాల్లో బోనులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బోనుల్లో కూడా చిక్కినటువంటి చిరుతలను సమీప అటవీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అటవీ ప్రాంతాల్లో కూడా విడిచిపెట్టడం మనం చాలా సందర్భాల్లో కూడా చూసాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి 2 days బ్యాక్ అంటే మండే ఒక చిరుత మళ్ళీ కంటపడినటువంటి దృశ్యం అయితే మనకు తెలుస్తుంది. మనం ప్రస్తుతం ఎస్వి యూనివర్సిటీలో ఉన్నటువంటి యొక్క యూనియన్ బ్యాంక్ దగ్గర సమీపంలో ఉన్నాము. ఈ యొక్క యూనియన్ బ్యాంకుకి సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ప్రాంతంలో కూడా చిరుత ఇదే వైపు ఇప్పుడు మన కెమెరా చూపిస్తున్నట్టు వైపుగా కూడా పూర్తి స్థాయిలో రావడం, వచ్చి ఇక్కడ సంచరించి ఇదే వైపు మళ్ళీ ఈ యొక్క ప్రధాన గేట్ ఏదైతే ఉందో బయటికి వెళ్ళిపోవడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఈ యొక్క విజువల్స్ అన్నీ కూడా సీసీ కెమెరాల్లో ఫుటేజీల్లో పూర్తిగా కూడా నిక్షిప్తమయ్యాయి. అంటే 6-7 మాసాల్లో ముందు మనం చూసుకున్నట్టయితే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రధాన గేట్ ఏదైతే ఉందో ఆ యొక్క ప్రధాన గేటు వద్ద మనం ప్రత్యేకించి చూసుకున్నట్టయితే చిరుతల సంచారం అయితే ఉంది. విద్యార్థులు కావచ్చు, బోధనేతర సిబ్బంది ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 6 గంటల పైన ఎవరు కూడా బయటకు రాకూడదు అనేటువంటి సంకేతాలు ఇస్తూ యూనివర్సిటీలో పలు ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సూచిక బోర్డులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వీటన్నింటి నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క హెచ్ బ్లాక్ ప్రాంతంలో కరెక్ట్గా 2 months బ్యాక్ ఒక చిరుత సునక కళేబరాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు త్వరలో కూడా అమర్చడం జరిగింది. అంటే ఇటువంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఒక 15 సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ప్రకాష్ నగర్ క్వార్టర్స్ ఏదైతే ఉందో ఆ యొక్క క్వార్టర్స్లో కూడా చిరుతపులి ఒక జింకను పూర్తిగా కూడా భక్షించి అక్కడే పడవేసినటువంటి ఆ యొక్క శకలాలన్నింటిని కూడా అక్కడే పడవేసింది. అంటే ఇటువంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అధికారులు ఈ యొక్క ఫారెస్ట్ అధికారులకు సమాచారాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో మనం చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో బోనులు కూడా అరేంజ్ చేశారు. పక్కనే వేదిక్ యూనివర్సిటీ ఉంది, ఇటుపక్క వెటనరీ యూనివర్సిటీ, అటుపక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ, పూర్తి ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే క్రమంలో మనం ఇంకొక వైపు మనం చూసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నమూనా ఆలయం ఉంది. ఆ నమూనా ఆలయంలో కూడా ఈ యొక్క చిరుత రావటం, అక్కడ ఉన్నటువంటి పూజారి భయభ్రాంతులకు గురి కావడం జరుగుతుంది. అంటే ఇటువంటి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులు అయితే మన దగ్గర ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించి ఈ యొక్క పులులు నిత్యం వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి పరిస్థితి 2 రోజుల క్రితం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆవరణలో కూడా రావడం జరిగింది. దీన్ని ఏ విధంగా మీరు చూడాలంటారు? మేము విద్యార్థి సంఘాలుగా ఎన్ఎస్యూగా ఒకటే డిమాండ్ చేస్తాము ఇక్కడ ఉన్న యూనివర్సిటీ అధికారులని. అయ్యా, గత 2 నెలల ముందు కూడా చిరుతపులి వచ్చినప్పుడు కుక్క పిల్లని ఎత్తుకొని పోయినప్పుడు కూడా మేము ఒకటే ఆ రోజు కూడా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇచ్చాము వీసీ గారికి. అయ్యా, మీరు ఎందుకు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు? ఏం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారా? మేము కాంపౌండ్ వాళ్ళు ప్రకటించమని ఎప్పుడో ఇచ్చాము. సీఎం గారి నుంచి ఆదేశాలు మేము తెస్తాము, సర్కులు తెస్తాము, దీన్ని ప్రకటిస్తామంటారు. ఇంతవరకు అలా ఇది గత మళ్ళీ 2 నెలలు తిరిగే కొందుకు మళ్ళీ యూనియన్ బ్యాంక్ దగ్గర చూస్తాం. పక్కనే ఉంది ఏడి బిల్డింగ్ కూడా. ఏడి బిల్డింగ్లో వచ్చి కూడా మీ అదే విద్యార్థులు కాకుండా మీ అధికారులను కానీ పులి కానీ పట్టుకుంటే మీకు భయం లేదా? విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడద్దు అనేది కూడా మేము ఈ సందర్భంగా ఎన్ఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. మరో విద్యార్థి ఉన్నారు, వెంకటేశ్వర యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్ లీడర్. సార్ చెప్పండి, ఈ యొక్క పులులకు సంబంధించి నిత్యం ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే మీరు అధికారులకు ఏమన్నా సూచనలు సలహాలు చేయబోతున్నారా? అటవీ శాఖ అధికారులకు దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బోన్లు ఏమైనా ఏర్పాటు చేస్తారన్నారా? మేము ఇక్కడ యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ యొక్క అధికారులని ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, అదేవిధంగా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. అయ్యా, మీ బిడ్డలైతే ఇక్కడ చదవట్లేదు, మీ బిడ్డలందరూ ఫారెన్ పంపించుకుంటున్నారు. కానీ ఇక్కడ చదివే బిడ్డలందరూ పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలు, వాళ్ళు ఇక్కడ స్టూడెంట్స్గా కాలేజీలకు వెళ్తుంటారు. అదేవిధంగా రాత్రిపూట ఎంతమంది పిహెచ్డీ చేస్తున్న వాళ్ళకైతే వాళ్ళు 24 hours డిపార్ట్మెంట్లో ఉండాలి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్లు వస్తుంటాయి కాబట్టి. సో వాళ్ళు తిరిగే టైంలో చాలాసార్లు పులులు చూశారు. నిన్నైతే యూనియన్ బ్యాంకు రీజనల్ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఉండింది. 1 నెల క్రితం అయితే యూనివర్సిటీ ప్రెమిసెస్ టు గర్ల్స్ హాస్టల్ ముందర ఒక పులి కనపడింది. అదేవిధంగా ఐ బ్లాక్ ముందర అదే విధంగా
ఆడిది లైబ్రరీ వెనక ఒక కుక్కను తీసుకెళ్లి యాప్ చెట్టు మీద పెట్టి ఈ పులి తినేసింది. అప్పటి నుంచి మేము చెప్తూనే ఉన్నాము, మీడియా వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. కానీ మా యూనివర్సిటీ అధికారులకి మాత్రం దున్నపోత మీద వర్షం కురిసినట్లు వాళ్ళు మాత్రం అదే విధంగా ఉన్నారు. మేమైతే ఒకటిగా డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క యూనివర్సిటీ చుట్టూ మొత్తం పెద్ద కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసి విద్యార్థుల రక్షణ కల్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదే విధంగా చైనాలో చూసుకుంటే దాదాపు ఒక సంవత్సరంలోనే దాదాపు 1000 కిలోమీటర్లు గోడ కట్టేశారు. వాళ్ళన్నా రెఫరెన్స్గా తీసుకోండి. మీకు డబ్బులు లేవా, లేదా ఉన్న డబ్బులు వాడడానికి ఇష్టం లేదా అని చెప్తే మేము కూడా రోడ్ల మీద బిచ్చమెత్తుకొని ఆ డబ్బులు వసూలు చేసి ఈ కాంపౌండ్ వాళ్ళు కృషి చేస్తామని తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టూడెంట్ విభాగం ప్రేమ్ కుమార్ మన దగ్గర ఉన్నారు. సార్, ఇవి రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించి అధికారులు అంటే ఒక పక్క ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, మరోవైపు అటవీ శాఖ అధికారులు అంటే ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? విద్యార్థులు ప్రతినిత్యం భయభ్రాంతులకు గురయ్యేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈరోజు అధికారులు అనేక మార్లు ఈరోజు పులి యూనివర్సిటీకి వస్తూ పోతూ ఉంది. ఎందుకంటే తన అత్తగారిలాగా ఈరోజు పులి వస్తా పోతూ ఉంటే కూడా కనీసం పట్టించుకోని పరిస్థితిలో ఈరోజు కొత్త వీసీ గారు వ్యవహరిస్తున్నాడు. అయ్యా వీసీ గారు, మీరు ఎందుకు ఏసీ గదుల్లో ఉండి నిద్రపోతున్నారా కానీ ఎక్కడ పులి వస్తుంది, ఎక్కడ విద్యార్థులకి భయంగాంతులకు గురవుతున్నారు, వాళ్ళకి భద్రత ఏర్పాటు చేయాలనేసి ఆలోచన మీకు లేదా? ఎందుకు మీకు ఈ విధంగా పదవులు ఇచ్చేసి ఈరోజు అనేక యూనివర్సిటీల నుంచి మీరు ఇక మా యూనివర్సిటీకి వీసీగా వచ్చిన తర్వాత ఈరోజు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయని కొంచెమన్నా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదా? ఈరోజు అనేక మార్లు మొన్న చూస్తే ఏడి బ్లింక్ ఏదైతే పరిపాలన భవన్ ఉందో యూనివర్సిటీలో, ఆ పరిపాలన భవనంలోనే ఈరోజు పులి వచ్చి అక్కడ నివసించే పరిస్థితి కనపడింది. ఆ రోజు మీరు బోన్లెస్ పట్టుకున్న రోజు ఆ రోజు ఏం చెప్పారు? మేము తక్షణమే ఇమీడియట్గా మేము పెంచింగ్ ఏర్పాటు చేస్తున్నాం, దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇప్పటికి 6 నెలలు 4 నెలలు అవుతా ఉంది మీరు వచ్చి, కానీ ఇప్పటి వరకు కూడా ఏర్పాటు కనపడలేదు. అయ్యా, ఈరోజు యూనివర్సిటీ ఫండింగ్ లేదు అంటున్నారు. రోసా నిధులు దాదాపు 100 కోట్ల నిధులు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు దొంగ బిల్లులు పెట్టుకొని తినేసేదే తప్ప ఈరోజు యూనివర్సిటీకి ఎక్కడ కానీ చిరుతపులు వచ్చేదానికి ఆస్కారం లేకుండా దానికి పెంచింగ్ ఏర్పాటు ఎందుకు చేయలేకపోతున్నారు? అంటే ఈరోజు యూనివర్సిటీ విద్యార్థుల పట్ల మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేసి మేము సూటిగా హెచ్చరిస్తున్నాం. నారా లోకేష్ గారు, మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, కానీ ఈ విధంగా ఈరోజు విద్యార్థులకి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తున్నా కూడా నారా లోకేష్ గారు ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు. అయ్యా, మీరు మీ మీడియా ద్వారా అనేక సార్లు చూశారు ఎస్వి యూనివర్సిటీలో చిరుత వస్తుందని. ఇప్పటికైనా స్పందించండి. ప్రాణాలు కోల్పోయేదాకైతే మీరు దయచేసి ఉండకూడదని చెప్పి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం మేము సూటిగా హెచ్చరిస్తున్నాం. యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో ఈ యొక్క యూనియన్ బ్యాంక్ ఆవరణలోనే సోమవారం ఈ యొక్క చిరుత అయితే రావడం జరిగింది. ఇదే విధంగా మనం చూసుకున్నట్టయితే ఎస్వి యూనివర్సిటీ ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతానికి అతి సమీపంలో కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఒకవైపు వేదిక యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ, వెటనరీ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క యూనివర్సిటీలు అన్నీ పూర్తి స్థాయిలో శేషాచల అటవీ ప్రాంతంలోనే ఉంటాయి. కాబట్టి వీటికి ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయాలు ఈ అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండటం, ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్కి సంబంధించిన ఫుడ్ బయట పడేయడం, ఆ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో కుక్కలు తీసుకోవడం, వీటన్నింటికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా చిరుతలు నిత్యం ఇక్కడికి రావడం జరుగుతూనే ఉంది. ఈ యొక్క క్రమంలో ఆ చిరుతలు ఆ యొక్క శునకాలను పట్టి తీసుకెళ్లేటప్పుడు ఈ యొక్క సీసీ ఫుటేజీల్లో ఆ యొక్క చిత్రాలు పూర్తిగా కూడా దాంట్లో మనకు కనపడటం, ఆ యొక్క చిత్రాలని బయటకు రావడంతో కూడా ఈ యొక్క విద్యార్థులు డైరెక్ట్గా కూడా అనేక పర్యాయాలు ఆ యొక్క చిరుతలను చూడటం, ఇలాంటివి నిత్య కృత్యాలు అయిపోతున్నాయి. అంటే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కానివ్వండి, అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి యొక్క ప్రాంతాల్లో తిరుగుతున్నటువంటి చిరుతల మీద ఒక ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, బోన్లను ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వాటిని ఇక్కడ నుంచి బయటకు పంపించేయాలనేటువంటిది కూడా ప్రతి ఒక్క విద్యార్థి కోరుకుంటున్నారు. కెమెరామెన్ వరప్రసాద్తో జేజీరామ్, ఎస్వి యూనివర్సిటీ, మెట్రో టీవీ.